పార్టీ ఏం చేశారు వెళ్ళి వస్తున్నాను. సరిగ్గా క్యాబ్ రిటర్న్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్సింగ్ దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. అసలు వాళ్ళతో వెళ్ళకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కదేమో. ఎత్తి గట్టిగా తగిలినట్టుంది. అతనికి ఏమన్నా అయితే ఎట్లా? మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది. ఇన్సిడెంట్ మొయినాబాద్ జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. సార్ యుగంధర్ సార్ ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు? సార్ ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. ఇక్కడ పల్లవి ఎవరు? నేనే పల్లవి. ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. 307 కేసు బుక్ అయింది. నేను కంప్లైంట్ ఇస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడు. ఏ కాదు కదా. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను తెలిపించలేను. సారీ. పెట్టుకుంటారు సార్ జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందని సార్. వాళ్ళకి భయపడే వెళ్ళారు. పైన ప్రశ్నకి ముందుకు రావట్లేదు సార్. కష్టపడితే నీరు దొరుకుతుంది కానీ అలాంటి సామాన్యుడికి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. చూస్తే చాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటి పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య భూగిసలాగా జీవితం. నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ డ్రెస్సులు చాస్టులు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్గా వస్తుంటారు సార్. నేను కలర్ చూసాను సార్. సార్ రాత్రిపూట ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది జరిగే తప్పన్నారు సార్. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. ఎవరైనా సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ లో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేస్తుంది. అదేంటంటే గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే ఎక్కడిని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూర్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రిపూట అమ్మాయి ఒంటరిగా వెళితే బైకులు, కార్లు, ఆటోలు అన్ని సోదరులు అవుతాయి. సైడ్ మొదలు కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిలు రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగల మొత్తం కనిపించింది. రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా.
అలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము మధ్యలో వదిలేసాం. జరిరా ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకోవాలి. మనం వెతుకుకోనంత వరకు ఓడిపోయినట్టే. నిజం కోసం నిలబెట్టప్పుడు చాలా కోల్పోయాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే Your Honor, I would like to call Inspector Sarladevi. Proceed. Super woman. అంటే అవమానాల ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లు వచ్చారమ్మా. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జడ్జ్ స్పీడ్ వచ్చేసిన సార్. పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే ఎంసీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ గేట్ వెళ్ళి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వీళ్ళంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వకీల్ సాబ్ ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, ఆర్ యు ఎ వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్ యు ఎ వర్జిన్? కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? ఎవరితో? అబ్జెక్షన్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు. అబ్జెక్షన్ చేయించుకున్నారు. అబ్జెక్షన్. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలం, అదే ఆలోచనతో చేసే అందరికీ న్యాయం చేయగలం. అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదం కాదు, అబ్బాయిలకు ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, కూర్చొని పట్ట 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలలేదు వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తారు యువర్ ఆనర్? నాన్నదైతే చాలు, ఒంటరిగా నిలిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడంటే వాడి బాత్రూంలో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగాను, ఇంకో దిశగాను మిగిలిపోయేది. అప్పుడు మళ్ళీ మాలవతం తల్లికొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు చల్లి ఒక వారం తర్వాత మర్చిపోయేవాడు. అది మనం చేయగలం. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి.